ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఆఫీస్ ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు పలక సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ హైర్ బస్ డ్రైవర్ల అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ప్రజా రవాణా అధికారి యూనియన్ నాయకులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ హైర్ బస్ కాలాన్ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు కెఏ రావు శివ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని, పెరిగిన డిఏతో కలిపి జీవో ప్రకారం మొత్తం జీతం కార్మికులకు ఇవ్వాలని కోరారు. వారాంతపు సెలవులు, లేబర్ హాలిడేస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేస్తామని అది అమలు అవటం లేదు, అది అడగడం తప్ప, అది మనం ఆరంభంగానే ప్రశ్నించవలసిన విషయం. కాబట్టి ఆ అగ్రిమెంట్లో ఉన్న అన్ని అంశాలు అమలు చేయాలన్నది ఒక ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఆరంభంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ, హైర్ బస్ డ్రైవర్లతో కానీ, కాంట్రాక్ట్ డ్రైవర్లతో కానీ ఎవరితో చేసుకునే అగ్రిమెంట్ ఎలాగ అమలు అవుతుందని పరిశీలించి అమలు అవ్వని కాంట్రాక్ట్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ ఈరోజు హైర్ బస్ డ్రైవర్లు కానీ, కాంట్రాక్ట్ డ్రైవర్లు కానీ ఏ ప్రమాదం జరిగినా సత్యనారాయణ గారు మాట్లాడుతూ చెప్పారు, మనమే బలైపోతున్నాం. పాసెంజర్ కంప్లైంట్ పెడితే మనమే బలైపోతున్నాం. యాక్సిడెంట్ జరిగితే డ్రైవరే బలైపోతున్నాడు. మరి వీళ్ళకి రక్షణ ఏది? అదే పర్మనెంట్ డ్రైవర్ కి ఏ చిన్న జరిగినా వాళ్ళకి అన్ని రకాలైన రక్షణలు ఉన్నాయి. మన కాంట్రాక్ట్ డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, హైర్ బస్ డ్రైవర్లు మనకి ఏ రకమైన రక్షణ లేదు. Audio Jungle.